హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు 1000 వొకాబులరీ సిరీస్. ఈరోజు మనం 171 నుంచి 190 వరకు వర్డ్స్ నేర్చుకోబోతున్నాం. సో బిఫోర్ దట్ లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్. రేపటి నుంచి మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ జనరల్ స్టడీస్కి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. 30,000 రూపీస్ విత్ ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు అందుబాటులో ఉంది. అండ్ దీనిపైన ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకి 31st మే అంటే ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళకి 20% ఆఫ్, అంటే 24,000కే మీకు ఈ మొత్తం కోర్స్ అనేది వచ్చేస్తుంది. సో యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ టుడే ఇట్ సెల్ఫ్ అండ్ యూ ఆర్ గెటింగ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్. అండ్ నాన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే ఆస్పిరెంట్స్ అందరి కోసం కూడా మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. వీటిపైన కూడా డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అన్నింటిపైన కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మనం అందిస్తున్నాం. సో ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే, ఫ్యాబ్రికేట్. సో ఫ్యాబ్రికేట్ అంటే అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టుగా చూపించడం, సృష్టించడం అంటాం చూడండి. ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ చేశారు, లేనిది ఉన్నట్టుగా జరిగినట్టుగా చూపించారు అంటాం. టు ఇన్వెంట్ ఆర్ కాంకాక్ట్ సంథింగ్, అంటే కాంకాక్ట్ అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడం అనమాట. కాంకాక్ట్ అంటే అన్నీ కలిపేసి, అది ఇది లేనిపోనివన్నీ కలిపేసి క్రియేట్ చేయడం. టిపికలీ విత్ డిసీట్ఫుల్ ఇంటెంట్, అంటే మోసం చెయ్యాలి అన్న ఉద్దేశంతో లేనిది ఉన్నట్టుగా చూపించడాన్ని మనం ఫ్యాబ్రికేట్ అంటాం. షీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ ఫ్యాబ్రికేటింగ్ ఎవిడెన్స్ టు సపోర్ట్ హర్ క్లెయిమ్. తను చెప్తున్న మాటని సపోర్ట్ చేయడం కోసం తను ఎవిడెన్స్ని ఫ్యాబ్రికేట్ చేసింది అని తన పైన ఆరోపణ. షీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ అంటే ఆరోపించబడుతోంది అని అర్థం. సో ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ చేసేసింది. ఇప్పుడు దృశ్యం సినిమాలో మీరు చూస్తే వెంకటేష్ ఏం చేస్తాడు? ఎవిడెన్స్ని ఫ్యాబ్రికేట్ చేస్తాడు. తను వెళ్ళంది వెళ్ళినట్టు. సో ఆ సాయిబాబా ప్రవచనానికి అసలు యాక్చువల్గా వెళ్ళడు, కానీ వెళ్ళినట్టుగా ఫ్యాబ్రికేట్ చేస్తాడు అన్నమాట. సో అలా దాన్ని మనం ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఎవిడెన్స్ అని అంటాం. ఫసాడ్ అంటే మీనింగ్ ఏంటంటే అవుట్వర్డ్ అపియరెన్స్. ఒక బిల్డింగ్కి ఫ్రంట్ కనిపించే ఎలివేషన్ ఉంటుంది చూడండి, దాన్ని ఫసాడ్ అంటాం. అలాగే మన బయటికి చూపించే ఎక్స్ప్రెషన్స్ మన ఫసాడ్. మన లోపల వేరే మీనింగ్ ఉండొచ్చు, వేరే ఆలోచన ఉండొచ్చు, కానీ బయటికి చూపించేది ఫసాడ్. హర్ చియర్ఫుల్ డిమీనర్ వాజ్ జస్ట్ ఎ ఫసాడ్ హైడింగ్ హర్ ట్రూ ఫీలింగ్స్ ఆఫ్ సాడ్నెస్. లోపల బాధపడుతుంది, ఆ బాధని బయటికి వ్యక్తపరచకుండా చియర్ఫుల్గా నవ్వుతూ, డిమీనర్ అంటే ప్రవర్తన, ఆ బిహేవియర్ బయటికి చూపించేది. బయట మాత్రం ఒక ఆనందపు ముసుగుతో బయటికి కనిపిస్తోంది, లోపల మాత్రం బాధ దాచుకుంది. ఫ్యాక్సిమైల్ అంటే ఎగ్జాక్ట్ కాపీ, ఎస్పెషల్లీ ఆఫ్ రిటర్న్ ఆర్ ప్రింటెడ్ మెటీరియల్. రిటర్న్ కావచ్చు, ప్రింటెడ్ మెటీరియల్కి ఎగ్జాక్ట్ కాపీ తీసామనుకోండి, దాన్ని మనం ఫ్యాక్సిమైల్ అంటాం. ద మ్యూజియం డిస్ప్లేడ్ ఎ ఫ్యాక్సిమైల్ ఆఫ్ ద హిస్టారిక్ డాక్యుమెంట్. సో ఒరిజినల్ చూపించంటే దాని ఎగ్జాక్ట్ రెప్లికా లేదా కాపీని అక్కడ మ్యూజియంలో డిస్ప్లే చేస్తున్నారు. ఫ్యాన్ఫేర్ అంటే హడావిడి. చూడండి, ద బుక్ వాజ్ లాంచ్డ్ విత్ మచ్ ఫ్యాన్ఫేర్ అంటారు. ఆడియో ఫంక్షన్ వాజ్ డన్ విత్ మచ్ ఫ్యాన్ఫేర్ అంటారు. అంటే బాగా హడావిడితో, మీడియా అటెన్షన్తో, హడావిడితో జరిగినప్పుడు దాన్ని ఫ్యాన్ఫేర్ అని అంటాం. ఇక్కడ మీకు ఇచ్చే మీనింగ్స్ కొంచెం హడావిడిగా ఉంటాయి, కానీ అంత అవసరం లేదు. నేను చెప్పే పాయింట్ మీరు వింటే అది మీకు గుర్తుండిపోతుంది. మీకు ఎగ్జాంపుల్, ద న్యూ ప్రొడక్ట్ లాంచ్ వాజ్ అకంపెనీడ్ బై మచ్ ఫ్యాన్ఫేర్ అండ్ ఎక్సైట్మెంట్. మంచి హడావిడితో, లెట్స్ సే ఒక సినిమా హీరోయిన్ తీసుకొచ్చి జనాలందరినీ గ్యాదర్ చేసి, మీడియా అందరినీ పిలిచి ఓపెన్ చేశారనుకోండి, సో ప్రొడక్ట్ వాజ్ లాంచ్డ్ విత్ మచ్ ఫ్యాన్ఫేర్ అంటారు. ఇప్పుడు మీకు చాలాసార్లు ఈ షాపింగ్ మాల్స్ గట్రా ఓపెన్ అయినప్పుడు సినిమా హీరోని పిలుస్తారు. ద షాపింగ్ మాల్ వాజ్ ఓపెన్ విత్ మచ్ ఫ్యాన్ఫేర్ అనొచ్చు, అలా అనమాట. ఫెక్లెస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ల్యాకింగ్ ఇనిషియేటివ్ ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్. అంటే సరైన ఇనిషియేటివ్ అంటే అర్థం ఏంటి? నేను ముందుండి నడిపిస్తాను, నేను చెప్తాను అంటే కొత్త ఐడియాస్తో రావడం కావచ్చు, ముందుండి నడిపించడం కావచ్చు, ఛార్జ్ తీసుకోవడం కావచ్చు. కొందరు ఏంటంటే ఏదో చెప్తే ఫాలో అయిపోతాం అనుకుంటారు తప్పితే వాళ్ళంతా వాళ్ళు ఒక ఆలోచనతో ముందుండి నడిపించే లక్షణాలు ఉండవు. అలాంటి దాన్ని మనం ఫెక్లెస్ అంటాం. ఇర్రెస్పాన్సిబుల్ అని కూడా అనొచ్చు, అంటే బాధ్యత లేకపోవడం, బాధ్యత రహితంగా ఉండడం. ద ఫెక్లెస్ మేనేజర్ వాజ్ అనేబుల్ టు కీప్ ద టీమ్ మోటివేటెడ్. మేనేజర్ ముందుండి నడిపించాలి. టీం డల్ అయిపోతే తను వాళ్ళని మోటివేట్ చేయగలగాలి, తను వాళ్ళని ముందుండి నడిపించాలి. అన్ఫార్చునేట్లీ హీ వాజ్ ఫెక్లెస్, అంటే తనకే ముందుండి నడిపించేంత బాధ్యత అనేది అతనికి లేదు. హీ ల్యాక్స్ ఇనిషియేటివ్, కొత్త ఆలోచనలు లేవు, సో అలా కానిచ్చేస్తున్నా అన్నాడు. ఫీబుల్ అంటే ఏంటి? చాలా వీక్ అని అర్థం. ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోవడం, వీక్గా ఉండడం. అది ఆరోగ్యం బాగాలేక కావచ్చు, ఏజ్ వల్ల కావచ్చు. అలాంటప్పుడు ఫీబుల్ అని చెప్పే పదాన్ని వాడతాం. ద ఓల్డ్ మ్యాన్స్ ఫీబుల్ అటెంప్ట్ టు లిఫ్ట్ ద హెవీ బాక్స్ వర్ ఇన్ వెయిన్. ఆ హెవీ బాక్స్ని లిఫ్ట్ చేయడానికి ఆయన కష్టపడుతున్నాడు, ఫీబుల్గా, నీరసంగా తన ప్రయత్నం తను చేస్తున్నాడు. బట్ దోస్ అటెంప్ట్స్ వర్ ఇన్ వెయిన్, అంటే అవన్నీ ఫెయిల్ అయ్యాయి అని అర్థం.
ఇన్వైన్ అంటే వ్యర్థమయ్యాయి అని. ఫీన్ అంటే మీనింగ్ ఏంటి? నటించడం. అంటే ఏదో నాకు బాధ అయిపోయినట్టు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు నటించడాన్ని మనం ఫీనింగ్ అంటాం. షీ ఫీన్డ్ ఇండిఫరెన్స్ బట్ ఇన్సైడ్ షీ వాజ్ డీప్లీ హర్ట్. లోపల విపరీతంగా హర్ట్ అయింది, కానీ బయటికి మాత్రం ఏం కావాలా, నేనేం ఫీల్ అవ్వాలా అన్నట్టు నటిస్తుంది. సో ఫీన్ అంటే ప్రిటెండ్ చేయడం, నటించడం. నెక్స్ట్ వర్డ్ ఫీరల్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, ఇన్ ఏ వైల్డ్ స్టేట్. వైల్డ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక కుక్క ఉంది. కుక్క ఇంట్లో డొమెస్టికేట్ అయ్యి పెట్టవచ్చు, లేదా అడవిలో తిరుగుతూ ఉండొచ్చు. సో అడవిలోనో లేకపోతే ఎటువంటి డొమెస్టికేషన్ లేకుండా, ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా, క్యాప్టివిటీ లేకుండా బయట తిరుగుతుంటే అది వైల్డ్గా తిరుగుతుందని అంటాం. చూడండి, ద ఫీరల్ క్యాట్స్ ఇన్ ద అలై సర్వైవ్డ్ బై స్కావెంజింగ్ ఫర్ ఫుడ్. అంటే అది ఇంట్లో ప్రేమగా పెరుగుతున్న పిల్లి కాదు, బయట వైల్డ్ అంటే ఎటువంటి డొమెస్టికేషన్ లేకుండా పెట్లా కాకుండా బయట తిరుగుతున్న పిల్లి అనమాట. అలాంటి పిల్లి మనం ఫీరల్ క్యాట్ అన్నాం. ఓకేనా? సో ఈ ఫీరల్ క్యాట్ అనేది ఎలా సర్వైవ్ అయింది? బై స్కావెంజింగ్ ఫర్ ఫుడ్. అంటే వెతుక్కుంటూ దొరికిందల్లా తీసుకుంటూ స్కావెంజ్ చేయడం అనమాట. చెత్తలోంచి, వాటిలోంచి, దీంట్లోంచి తీసుకొని ఈ క్యాట్ అనేది సర్వైవ్ అయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ స్కావెంజ్ అని అంటాం. అర్థమవుతుంది మనకి? చెత్త నుంచి, డిస్కార్డెడ్ వేస్ట్ నుంచి వెతుక్కొని కలెక్ట్ చేసుకోవడాన్ని మనం స్కావెంజింగ్ అంటాం. నెక్స్ట్ చూస్తే ఫిడిలిటీ. మీకు ఇన్ఫిడిలిటీ అనే పదాన్ని వినుంటారు. ఇన్ఫిడిలిటీ అంటే అర్థం ఏంటి? లాయల్గా ఉండకపోవడం, డిస్లాయల్. ఫిడిలిటీ అంటే లాయల్గా ఉండడం, ఫెయిత్ఫుల్నెస్ టు ఏ పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భార్యాభర్తల మధ్య భర్త భార్యకి తెలియకుండా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇన్ఫిడిలిటీ చూపిస్తున్నట్టు, డిస్లాయల్గా ఉన్నట్టు, నమ్మకాన్ని దెబ్బేసినట్టు అనమాట. ఫెయిత్ఫుల్గా లేనట్టు, అన్ఫెయిత్ఫుల్గా ఉన్నట్టు. ఫిడిలిటీ అంటే ఫెయిత్ఫుల్నెస్. ఓకే, అది ఒక పర్సన్కి కావచ్చు, భార్యాభర్త, లేదా ఒక కాజ్కి కావచ్చు. అంటే ఒక సిద్ధాంతాన్ని లేకపోతే ఒక గోల్ పెట్టుకొని ఉండొచ్చు, లేదా ఒక నమ్మకం, బిలీఫ్ కావచ్చు. డెమాన్స్ట్రేటెడ్ బై కంటిన్యూయింగ్ లాయల్టీ అండ్ సపోర్ట్. లాయల్టీ మరియు సపోర్ట్ కంటిన్యూ చేస్తూ నువ్వు దాన్ని డెమాన్స్ట్రేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని పట్టుకున్నాను, నువ్వు అది పట్టుకుని బీజేపీలో చేరావనుకో, నువ్వు అన్ఫెయిత్ఫుల్గా ఉన్నట్టు, నీ సిద్ధాంతానికి నువ్వు దెబ్బేసేసినట్టు అనమాట. హిస్ ఫిడిలిటీ టు ద కంపెనీ ఓవర్ ద ఇయర్స్ ఎర్న్డ్ హిమ్ ఎ వెల్ డిజర్వ్డ్ ప్రమోషన్. కంపెనీకి తన ఫిడిలిటీ అంటే ఏంటి మీనింగ్ అక్కడ? లాయల్టీ. కంపెనీకి తను లాయల్గా ఉండడం అనేది తనకి ఒక వెల్ డిజర్వ్డ్ ప్రమోషన్ని తెచ్చిపెట్టింది. ఇట్ ఎర్న్డ్ హిమ్ ఎ వెల్ డిజర్వ్డ్ ప్రమోషన్. ఫిలిబస్టర్ అంటే అర్థం ఏంటంటే అన్ యాక్షన్ సచ్ ఇస్ ఎ ప్రొలాంగ్డ్ స్పీచ్ దట్ అబ్స్ట్రక్ట్స్ ద ప్రోగ్రెస్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఒక ఆయన మైక్ పట్టుకుంటాడు, మైక్ పట్టుకొని గంట సేపు స్పీచ్ ఇస్తానే ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుంది? మిగిలిన పనులన్నీ ఆగిపోతాయి. సో మిగిలిన పనులు ప్రోగ్రెస్ని అబ్స్ట్రక్ట్ చేసేలాంటి లాంగ్ స్పీచెస్ని మనం ఫిలిబస్టర్ అంటాం. ద సెనేటర్స్ ఫిలిబస్టర్ డిలేడ్ ద ఓట్ ఆన్ ద బిల్ ఫర్ సెవరల్ అవర్స్. అర్థమవుతుందా? సో బిల్లు మీద ఓట్ అనేది డిలే చేసేసింది ఫర్ సెవరల్ అవర్స్. కొన్ని గంటల పాటు ఓటింగ్ డిలే అయిపోయే పరిస్థితి దానివల్ల వచ్చింది. దీనివల్ల ద సెనేటర్స్ ఫిలిబస్టర్, అంటే లాంగ్ ప్రొలాంగ్డ్ స్పీచ్ వల్ల. ఫ్లాంబాయింట్ అంటే ఏంటి మీనింగ్? టెండింగ్ టు అట్రాక్ట్ అటెన్షన్ బికాస్ ఆఫ్ దేర్ ఎగ్జుబరెన్స్, కాన్ఫిడెన్స్ అండ్ స్టైలిష్నెస్. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఫ్లాంబాయింట్, అప్పుడేమంటాం? చాలా స్టైలిష్గా, హడావిడిగా, వాళ్ళు వేసుకున్న బట్టలు కావచ్చు, వాళ్ళ హెయిర్ స్టైల్ కావచ్చు, మంచి ఫ్లాంబాయింట్గా ఉన్నాడు అంటే మంచి హడావిడితో ఉన్నాడు, మంచి ఈ డ్రెస్సింగ్ కావచ్చు, లుక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాన్ఫిడెన్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, స్టైలిష్నెస్ కావచ్చు. అలా ఉన్నప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం. సో అట్లాంటి క్వాలిటీస్ని మనం ఫ్లాంబాయన్స్ అంటాం. హిజ్ ఫ్లాంబాయంట్ పర్సనాలిటీ మేడ్ హిమ్ ద లైఫ్ ఆఫ్ ద పార్టీ. సో పార్టీలో అతను ఫ్లాంబాయంట్గా ఉన్నాడు, సో అందరూ అడివైపోయాయి. సో అందువల్ల పార్టీకి ఒక రకంగా జీవం తెచ్చినట్టు అని చెప్పొచ్చు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడని చెప్పొచ్చు. ఫ్లౌండర్ అంటే ఏంటంటే స్ట్రగుల్ అవ్వడం. ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ చేస్తున్నావు, ఫ్లౌండర్ అయ్యావు అనుకో, అంటే బాల్ సరిగ్గా కొట్టలేక టిక్కు అనుకుంటూ చివరికి ఎల్బీడబ్ల్యూ అయిపోయి వెళ్ళిపోయి, హీస్ ఫ్లౌండర్డ్. ఉన్నంతసేపు కూడా సరిగ్గా ఆడలేదు. సో స్ట్రగుల్ అవ్వడం అనే మీనింగ్లో మనం తీసుకోవాలి. ఏ పని చేస్తున్నా దాన్ని సరిగ్గా చేయలేకపోతే ఫ్లౌండర్ అయ్యారు అని చెప్పొచ్చు. ద స్విమ్మర్ బిగాన్ టు ఫ్లౌండర్ ఇన్ ద రఫ్ సీ. సో సీ కొంచెం రఫ్ అయింది, అంటే వేవ్స్ అవి కొంచెం గట్టిగా వస్తున్నాయి. అండ్ హీ స్టార్టెడ్ స్ట్రగ్లింగ్. నార్మల్గా ఉన్నప్పుడు ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కానీ కొంచెం వేవ్స్ అనేవి ఇబ్బంది పెట్టేసరికి స్ట్రగుల్ అవ్వడం మొదలైంది.
ఫ్లక్చువేట్ అంటే రైజ్ అండ్ ఫాల్ ఇర్రెగ్యులర్లీ ఇన్ నెంబర్ ఆర్ అమౌంట్. ఫ్లక్చువేట్ అవడం తెలుసు కదా, ఒడిదుడుకులకి లోనవడం, అప్స్ డౌన్స్ అనమాట. ద టెంపరేచర్ టెండ్స్ టు ఫ్లక్చువేట్ వైల్డ్లీ ఇన్ స్ప్రింగ్ సీజన్లో టెంపరేచర్ వైల్డ్గా ఫ్లక్చువేట్ అవుతుంది, ఒకేసారి పెరిగిపోతుంది మళ్ళీ ఒకేసారి తగ్గిపోతూ ఉంటుంది. ఫోర్బోర్డింగ్ అంటే ఏ ఫీలింగ్ దట్ సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్, అంటే ఏదో చెడు జరుగుతుంది అనే ఫీలింగ్ని ఫోర్బోర్డింగ్ అంటాం. ఫోర్బోర్డింగ్ అనేది నౌన్. ఫోర్బోర్డ్ అన్నాం అనుకోండి అది వర్బ్, అంటే రేపు ఏదో చెడు జరుగుతుంది, తప్పు జరగబోతుంది, చెడు జరగబోతుంది అని చెప్పడం. షీ హ్యాడ్ ఎ సెన్స్ ఆఫ్ ఫోర్బోర్డింగ్ యాజ్ షీ ఎంటర్డ్ ద డార్క్ అలై. ఆ చీకటి సందులోకి వెళ్ళేసరికి ఏదో చెడు జరగబోతోంది అన్న ఫీలింగ్ తనకు వచ్చేసింది. ఫార్మిడబుల్ అంటే ఎదుటి వాళ్ళ భయం లేదా రెస్పెక్ట్ని క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఫర్మిడబుల్, ఇప్పుడు ఆస్ట్రేలియాతో మనం ఆడామనుకోండి క్రికెట్ మ్యాచ్, ఆస్ట్రేలియా ఈజ్ అ ఫర్మిడబుల్ అపోనెంట్ అంటాం. ఎందుకంటే అది ఎదుటి వాళ్ళ ఒక భయాన్ని సృష్టించగలుగుతుంది, తన బాడీ లాంగ్వేజ్తో వాళ్ళ ఆట తీరుతో ఎదుటి వాళ్ళ ఒక భయం కలిగించే టీము ఆస్ట్రేలియా. ఇట్స్ ఫర్మిడబుల్ అపోనెంట్. ఇంటిమిడేటెడ్ అంటే భయపెట్టింది. ఎవ్రీవన్ ఇన్ ద కాంపిటీషన్ అంటే ప్రతి ఒక్కరిని భయపెట్టింది ఆ అపోనెంట్. ఫుల్సమ్ అంటే అర్థం ఏంటి, కాంప్లిమెంటరీ ఆర్ ఫ్లాటరింగ్ టు ఎన్ ఎక్సెసివ్ డిగ్రీ. అంటే కాంప్లిమెంట్ చేయడం అంటే మీనింగ్ అంటే ఇక్కడ పొగడ్డం, ప్రశంసించడం. ఫ్లాటర్ చేయడం అని అదే మీనింగ్, కాకపోతే అతిగా పొగడ్డము, అతిగా ఎత్తేయడం అని మనం ఫుల్సమ్ అంటాం. హెర్ ఫుల్సమ్ ప్రైజ్ ఆఫ్ ద బుక్ సీమ్డ్ ఇన్సిన్సియర్. తను విపరీతంగా అతిగా పొగిడేస్తుంది పుస్తకాన్ని, చూస్తే అదేదో సిన్సియర్గా చేస్తున్నట్లేదు, ఏదో పొగడాలి కాబట్టి అతిగా పొగిడేసి నటిస్తున్నట్టు ఉంది తప్పితే అది నిజంగా మనస్ఫూర్తిగా పొగుడుతున్నట్టు అనిపించలేదు అంటాం. ఫ్లారిడ్ అంటే ఏంటి మీనింగ్, ఎలాబొరేట్లీ ఆర్ ఎక్సెసివ్లీ ఇంట్రికేట్ ఆర్ కాంప్లికేటెడ్. అంటే టూ మచ్ ఆఫ్ డీటెయిల్ అనమాట, ఎలాబొరేట్గా. ఇప్పుడు మీకు ఒక చీర తీసుకున్నారనుకోండి, చీరలో డిజైన్ ఉండడం మంచిదే, కానీ టూ మచ్ ఆఫ్ డిజైన్, టూ మెనీ థింగ్స్, ఆ కలరు ఈ కలరు, ఈ కుట్టు ఆ కుట్టు అని వేశారనుకోండి. అలాగే జ్యువెలరీ తీసుకున్న టూ మెనీ జ్యువెల్స్, టూ మెనీ మనకి ఒకవైపు డైమండ్స్, ఒకవైపు అవి ఇవి మొత్తం కలిపి నింపేశారనుకోండి, అప్పుడు ఫ్లారిడ్ అనే పదాన్ని వాడతాం. అలాగే లాంగ్వేజ్ కూడా, ఇప్పుడు ఏదైనా పాట రాశారనుకోండి, అక్కడ ఇక్కడ ప్రాస ఓకే, అసలు ప్రాసలతోనే విపరీతంగా నింపేస్తే త్రివిక్రమ్ డైలాగ్ ఒక సెంటెన్స్లో బాగుంటుంది, సినిమా మొత్తం ప్రాసలు కొట్టుకెళ్ళిపోతే ఓవర్ అవుతుంది కదా, అలాంటప్పుడు ఫ్లారిడ్ అనే పదాన్ని మనం వాడుతాం. అంటే ఎక్సెసివ్లీ కాంప్లికేటెడ్, ఎక్సెసివ్లీ ఎలాబొరేట్ అని అర్థం. ద ఫ్లారిడ్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్పీచ్ మేడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ మెనీ టు అండర్స్టాండ్. సో టూ మచ్ అయితే ఏమవుతుంది, ఆ స్పీచ్ అర్థం కాలేదు, మరీ ఎక్కువ హడావిడితో నిండిన స్పీచ్ అనమాట అది. ఫుగేషియస్ అంటే మీనింగ్ ఏంటి, ఫ్లీటింగ్ ఆర్ ట్రాన్సియంట్, అంటే టెంపరీ, సంథింగ్ దట్ ఈజ్ టెంపరీ, సంథింగ్ దట్ లాస్ట్స్ ఫర్ ఎ షార్ట్ టైమ్, దాన్ని ఫుగేషియస్ అంటాం. ద ఫుగేషియస్ బ్యూటీ ఆఫ్ ద సన్సెట్ మేడ్ ఇట్ ఆల్ ద మోర్ ఎన్చాంటింగ్. అర్థమైందా, ద ఫుగేషియస్ బ్యూటీ ఆఫ్ ద సన్సెట్ ఏం చేసింది, మేడ్ ఇట్ ఆల్ ద మోర్ ఎన్చాంటింగ్. సారీ, అంటే టెంపరీ. సన్సెట్ ఒక బ్యూటీ ఏంటి, కొంతసేపు ఉంటుంది, ఒక్కసారిగా సూర్యుడు ఎరుపెక్కుతాడు, ఇన్ఫ్యాక్ట్ ఆరెంజ్ కలర్లోకి మారుతాడు. అది ఎక్కువసేపు ఉంటుందా, కొంచెం సేపే ఉంటుంది, కానీ అది ఒక ఎన్చాంటింగ్, మనకి ఆహ్లాదపరిచేలాగా, సమ్మోహన పరిచేలాగా ఉంటుంది ఆ 10 నిమిషాలు, పావు గంట. ఫ్యాటిడిక్ అంటే రిలేటింగ్ టు ప్రొఫెసీ ఆర్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్, అంటే భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేసే దాని గురించి మాట్లాడేటప్పుడు ఫ్యాటిడిక్ అని అంటాం. మెనీ కల్చర్స్ హ్యావ్ దేర్ ఓన్ ఫెటిడిక్ ట్రెడిషన్స్, అంటే ప్రతి కల్చర్లో కూడా భవిష్యత్తుని గెస్ చేసే, రేపు ఇది జరగబోతోంది అని చెప్పే కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. ఆ ట్రెడిషన్స్ బట్టి రేపు అలానే జరుగుతుందని చెప్పేస్తూ ఉంటారు. ఫర్ డివైనింగ్ ద ఫ్యూచర్, ఇక్కడ డివైనింగ్ అంటే అర్థమేంటి తెలుసా, డివైన్ అనేది ఇక్కడ వర్బ్ రూపంలో యూజ్ చేశారు. డివైన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డిస్కవర్ లేదా గెస్, అంటే రేపొద్దున భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని చెప్పే ట్రెడిషన్స్ ప్రతి కల్చర్స్లో కూడా ఉంటాయి. ఎటువంటి ట్రెడిషన్స్ అవి, ఫెటిడిక్. ఎందుకు, అవి భవిష్యత్తు గురించి చెప్పేవి కాబట్టి. ఫెయిన్ అంటే మీనింగ్ ఏంటి, ప్లీజ్డ్ ఆర్ విల్లింగ్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్, కంటెంట్ ఆర్ సాటిస్ఫైడ్, కంటెంట్, నేను హ్యాపీ. కంటెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి కంటెంట్ ఎంత ఇస్తారో ఆ కంటెంట్ కాదు. ఇఫ్ ఐ ఆమ్ కంటెంట్ విత్ సంథింగ్ దట్ మీన్స్ ఐ ఆమ్ సాటిస్ఫైడ్. కంటెంట్ అంటే మీనింగ్ సాటిస్ఫైడ్ అని, ఫెయిన్ అన్న మీనింగ్ సాటిస్ఫైడ్ అని. షీ వాజ్ ఫెయిన్ విచ్ మీన్స్ షీ వాజ్ కంటెంట్, షీ వాజ్ హ్యాపీ, షీ వాజ్ సాటిస్ఫైడ్ టు యాక్సెప్ట్ ది అపాలజీ అండ్ మూవ్ ఆన్ ఫ్రమ్ ద డిసగ్రిమెంట్. ఇద్దరికి డిసగ్రిమెంట్ అయింది, గొడవ అయింది, తను అపాలజీ ఇచ్చింది, అపాలజీ ఇచ్చేసరికి షీ వాజ్ ఫెయిన్, షీ వాజ్ కంటెంట్. ఓకే అమ్మ సారీ చెప్పేసింది కదా, నేను అన్నీ మర్చిపోతాను, నార్మల్ అయిపోతాను అని వదిలేసింది అనమాట.
సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ బేసిక్స్ అయిపోయిన వాళ్ళు, వేరు కోచింగ్ సెంటర్స్లో కోచింగ్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, ప్రిలిమ్స్ అవుతుంది కానీ మెయిన్స్ అవ్వట్లేదు అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం నేను లాంచ్ చేసిన సెపరేట్ ప్రోగ్రామ్ సాఫల్య ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ బై మీ. ఇది కేవలం 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడ్తో నేను అందిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కాల్ చేయొచ్చు. దీంట్లో మీకు డైలీ క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మూడింటికి కూడా మెయిన్స్ ప్యాటర్న్లో క్విజెస్ ఉంటాయి. మెయిన్స్ ప్యాటర్న్లో డైలీ మీకు ఇందులో క్విజెస్ అనేవి ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వాటిపైన డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తూ ఉంటాను అనమాట. దట్ ఈస్ హౌ దిస్ ప్రోగ్రామ్ విల్ రన్ అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడేటెడ్ జాబ్ వచ్చేంత వరకు. మీకు ఎప్పటి వరకు అవసరమైతే అప్పటి వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది.